జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ మహిళా నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా అందించాలని సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులకు బాల్య వివాహాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతలేవు అనేది కనీసం సోయి అర్థమవుతుందా? ఇలా బాలికలు కూడా డబల్ పీజీలు చేసే డాక్టర్లు అయి, ఇంజనీర్లు అయి విదేశాలకు పోయేంత స్థాయి వచ్చింది. ఎందుకు వచ్చింది? కేవలం కేసీఆర్ గారి ఒక గొప్ప ఆలోచన. గురుకుల పాఠశాలలు తెచ్చి వాళ్ళను బ్రహ్మాండంగా చదివించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, ప్రొఫెసర్లుగా ఎదగడం కోసం అనేక రకాలైనటువంటి పథకాలన్నీ వాళ్ళ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఆ పథకాలన్నీ కూడా రద్దు చేసే ఒక కుట్రలో భాగంగానే ఇవాళ మొట్టమొదటిగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఇవాళ కేసీఆర్ కిట్ బంద్ చేశాం. ఆరోగ్య లక్ష్మి పథకాన్ని బంద్ చేశాం. ఇవాళ కోటి మందిరాలను కోటీశ్వరం చేస్తా అని బయట ఏమో పెద్ద పెద్ద మాటలు. మరి మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలేమో గడప కూడా దాటుతలేవు రేవంత్ రెడ్డి మాటలు. మరి ఇవాళ ఇదే మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 ఏవయా? తులం బంగారం పక్క పెడుతుంది, ఆరోగ్య లక్ష్మి పక్క పెడుతుంది, కేసీఆర్ కిట్టు పక్క పెడుతుంది. మీరు ఎంతైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు పేరు తీసేయాలని మీరు ఎంతైతే అనుకుంటారో అంతకు 100 రెట్ల ఎక్కువగా కేసీఆర్ గారిని ప్రజల గుండెళ్లలో ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. కేసీఆర్ గారు వస్తేనే ఇవన్నీ రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు బాగుంటారనేది వాళ్ళు కోరుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇదే మహిళలు కర్రు కాల్చి, అప్పాల పుల్లలు పెట్టి కర్రు కాల్చి మరి వాతలు పెడతారు. కనుక ఖచ్చితంగా వెంటనే ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేయకుండా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా మహిళా పక్షాన, తెలంగాణ మహిళా అందరి పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తిరిగి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాలి. నువ్వు ఇచ్చిన మాట తులం బంగారాన్ని కూడా వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.